రాష్ట్రంలో ఏం నడుస్తోంది? రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పమంటావా? ఏం జరుగుతుందో చెప్పండి. గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. సరే, ఏంటి సంగతి? మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు. నీ తెలవదనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చంద్రబాబు ఏం పిలుతాడు? ఉడకబెట్టిన నాగడదుంప, ఉత్తి కొట్టం ఊరేగింపు. అటు చూడు బే. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీగా సహాయం కూడా చేశారు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇటువంటి నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఉడతూపులు, ఈ తాటాకి చప్పుళ్ళు, ఈ లోకేష్. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. వీడు మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఇప్పుడు అలాగే ఉంటదా? ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు. ఈ యుగంధర్ని పట్టుకోవటానికి ఇంటర్నేషనల్ పోలీసులు మట్టి గరుస్తున్నారు. ఈ యుగంధర్ అంటే ఎవరనుకున్నా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. పెన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. చాలు ఈ మాత్రం చాలు. పదండి. వలభనేని వంశీని హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసు. నీ తెలవదనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. ఆ భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? అంతేకాకుండా ఆయన విజయవాడకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? లేదు. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో మాట్లాడటానికి వలవనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు రెడీగా ఉన్నారు. బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండ్. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. సర్వే జనా సుఖినో భవంతు. మూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఓహో, వీడు తప్ప నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చెప్తానా? నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. మీతో ఎప్పుడైనా వంశీ గారు డిస్కస్ చేశారా దీని గురించి? డిస్కస్ అంటే చేశాం సార్, చేస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అని. ఇప్పుడు నువ్వేమన్నా? సార్ చేస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అదే కదా చెప్తున్నారు, రెడ్ బుక్ అని, రెడ్ ఫైల్ అని. ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఏమిటి అంత మాట అన్నాడు? గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. తెలిసిపోయిందా? అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో వంశీ కూడా నిందితుడిగా ఉన్నారు. చూడు, అధికారంలో ఉన్న 5 ఏళ్లు నోరు కాలు చెయ్యి అన్ని పారేసుకున్నటువంటి వంశీ కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం వరీడ్ గా ఉంది. ఎలా ఉన్నారు ఏంటి అని. ఏమైంది అధ్యక్ష? తన కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఉదయం నుంచి మాట మాట్లాడటంలా, నోరు పెగలడం లేదు. వలభనేని వంశీ మాజీ వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మీద ఆఫీసు మీద గన్నవరంలో దాడి చేసిన కేసులో స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. ఉన్న ముద్దాయిగా ఉండి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు ఆ కేసు.
ఇదంతా నీ ట్రైనింగే కదరా. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సడన్ గా ఎలా వెనక్కి తీసుకున్నారు, ఏం జరిగింది అని పోలీసులు ఆరా తీస్తే పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఆ రోజు కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇచ్చింది సత్యవర్ధన్ వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరుల కారులో. తెలియదురా, తెలుసు. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఆ కారు నెంబరు మొత్తం ఆరా తీస్తే ఆ సత్యవర్ధన్ వైజాగ్ లో ఉన్నాడు. వెళ్ళి విచారించారు. విచారిస్తే ఏం తేలింది, వంశీ మనుషులు వంశీ తనని కొట్టి కిడ్నాప్ చేసి బలవంతంగా కంప్లైంట్ విత్డ్రా చేయించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేరుగా వాళ్లే తమ కారులో కోర్టుకు తీసుకొచ్చి బలవంతంగా విత్డ్రా చేయించారని చెప్పాడు. ఏం లేదు డొల్లా. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు, కిడ్నాప్ కేసు, దాడి కేసు, టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. కోర్టులో ఫిర్యాదుదారుణ్ణే భయపెట్టి లొంగ తీసుకున్న కేసు. జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. మొత్తం మీరే చేశారు. అసలు టీడీపీ ఆఫీస్ మీద దాడి ఎవరు చేయించారు? వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. నీకు కూడా 15,000. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎవరెవరు పాల్గొన్నారు? వాళ్ళందరూ నీ మనుషులే కదా, నువ్వే దాడి చేయించావా? ఎవరి ప్రోద్బలమైనా ఉందా? గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. ఆపుకోలేకపోతున్నాను రా. ఆ దాడి కేసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ ఎందుకు చేశావు? ఏదో తప్పైపోయింది అంతే. అంటాము చేసేస్తామా? కేసు పుట్టుక నుంచి ప్రశ్నిస్తున్నారు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. అంటే వల్లభనేని వంశీ ప్రసిద్ధుడు కదా మనుషుల పుట్టుకలను ప్రశ్నించడం. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే వీడెవడండి బాబు? ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎవరెవరికి పుట్టారు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, డిఎన్ఏ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికెట్లు వీరు ఇస్తారు. రాజకీయ నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది, ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. ప్రత్యర్థుల యొక్క బర్త్ సర్టిఫికెట్స్, డిఎన్ఏ సర్టిఫికెట్లు ఇచ్చే ఒక నడిచే ఆఫీస్ వల్లభనేని వంశీ కొడాలి నాని. పవర్ లో ఉన్నప్పుడు ఏమైంది? ఏం పీక్కుంటారు, ఏం పీక్కుంటారు, ఏం పీక్కుంటారు అన్నారు. ఇప్పుడు పీక్కోలేక చేస్తున్నాడు. దీనికి మీరు ఏమంటారు సార్? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.